నదీ తీరాల్లో లేదా సముద్రంలో చేపలు పట్టడం మనం చూస్తుంటాం, కానీ బురదలో చేపలు పట్టడం ఎప్పుడైనా చూసారా? ఇది వినడానికి వింతగా ఉన్న జేజియాంగ్ లోని వెంజో తీర ప్రాంతాల్లో ఇదొక అద్భుతమైన కళ. నదిలో లేదా సముద్రంలో చేపలు పట్టడం అందరికీ తెలిసిందే, కానీ బురదలో చేపలు పట్టడం ఎప్పుడైనా చూసారా? చైనాలోని వెంజోలో మత్స్యకారులు మడ్ బోట్ అనే ప్రత్యేక వాహనాలపై కూర్చుని ఈ వింత వేట సాగిస్తారు. వీరి చేతిలో పొడవైన గాలం కర్రలు ఉంటాయి, కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. కేవలం 5 సెకండ్ల లోపే ఒక చేపను వీరు బయటకు తీస్తారు. ఇది ఎంత వేగంగా జరుగుతుందంటే అసలు చేప గాలానికి చిక్కిందా లేదా అన్నది కూడా మనకు అర్థం కాదు. నిజానికి వేరు పడుతున్నవి మామూలు చేపలు కావు. వీటిని స్థానికంగా మడ్ స్కిప్పర్స్ లేదా జంపింగ్ ఫిష్ అని పిలుస్తారు. ఇవి చాలా జారుడుగా ఉండటమే కాకుండా బురదలో అతివేగంగా ప్రయాణించగలవు. వీటిని చేత్తో పట్టుకోవడం దాదాపు అసాధ్యం. అందుకే మత్స్యకారులు ఇక్కడ ఒక ప్రత్యేకమైన టెక్నిక్ వాడతారు. దీనిని ఫిషింగ్ అనడం కంటే స్నాగింగ్ అనడం కరెక్ట్. ఎందుకంటే వీరు ఎటువంటి ఎరను వాడరు. వీరి గాలం చివర 1 కంటే ఎక్కువ పదునైన కొక్కెలు ఉంటాయి. చేప కనిపించగానే ఇంటి నుండి వదిలిన బాణంలా గాలాన్ని విసురుతారు. ఆ కొక్కెం నేరుగా చేప శరీరానికి గుచ్చుకుంటుంది. అది తేరుకునే లోపే చేప గాలిలోకి లేస్తుంది. ఎర్ర లేకుండా చేపలు పట్టే ఈ విద్యకు కేవలం పదునైన కంటి చూపు ఉంటే సరిపోదు. ఏళ్ల తరబడి సాధన కూడా ఉండాలి. అప్పుడే 5 సెకండ్లలో ఒక చేపను పట్టుకోవడం సాధ్యమవుతుంది.